పలమనేరు ప్రజలందరికీ నా పాదాభివందనాలు. ఈరోజు ప్రెస్ ఏమనగా 24వ తారీఖు బుధవారము 8:30కి గుండుబాయి దగ్గర నుండి రంగమహల్ వీధిలో జిలానీ సర్కిల్ దగ్గర అక్కడ నుండి పెట్రోల్ బంకు టమాటా మార్కెట్ నుండి మన సరస్వతి కేఫ్ అట్లే పద్మశ్రీ దగ్గర వరకు వచ్చి అట్లే ఆర్డీఓ ఆఫీస్కి నామినేషన్ కార్యక్రమం ముగించాలని చెప్పని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి తెలిసినాం. భగవంతుడి దయో మీ అందరిలో కాంగ్రెస్ అనే ఒక ప్రాణంతో బతుకునింది. భగవంతుడి దయ లక్షలాది మంది కాంగ్రెస్ అంటే పడి తెచ్చే వాళ్ళందరూ కూడా ఈరోజు షర్మిలమ్మ సభని ఏ విధంగా అయితే గత 20 సంవత్సరాల్లో ఏ టీడీపీ కానీ ఏ వైఎస్ఆర్సీపీ కానీ ఎవరు పెట్టలేనటువంటి గొప్ప సభని 20 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ తరపున పెట్టడం జరిగింది. ఇది మా జీవితంలో మర్చిపోలేము. పలమనేరు నుండి వచ్చిన ప్రతి ఒక్కరికి మళ్ళీ ఇంకొకసారి ప్రెస్ ముందర పాదాభివందనం తెలుపుకుంటూ ఉన్నాం. ఈసారి నామినేషన్ కార్యక్రమాన్ని ఆ భగవంతుడి దయ వల్ల చాలా గొప్పగా బలంగా చేయాలనుకున్నాం. అందరికీ ఊరూరా ఇంటిమేషన్ ఇస్తూ ఉన్నాం. స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరూ పలమనేరు ప్రజలందరూ ఒకసారి ఈ కాంగ్రెస్ పార్టీ, ఇది నా నామినేషన్ కాదు, 2,55,000 మంది ఇన్ని ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఉంటారో మీ అందరి నామినేషన్ ఇది, మీ అందరి కార్యక్రమం ఇది, మనందరి కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమానికి తప్పకుండా అందరూ విచ్చేసి గుండుబావి దగ్గరికి 8:30కి 24వ తారీఖు బుధవారం రోజు 8:30కి మన పలమనేరు నియోజకవర్గ ప్రజలందరూ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నాను. ఈరోజు చాలా చాలా సంతోషం వేస్తూ ఉంది. ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో చాలా దగ్గరలు తిరుగుతూ ఉన్నాను. ఒక్క ఊరు వదలట్లేదు, ప్రతి ఊరు తిరుగుతూ ఉన్నాను. ఈరోజు 5 సంవత్సరాల నుండి ఒక ఎమ్మెల్యే, ఇంకొక 5 సంవత్సరాలు ఒక ఎమ్మెల్యే, వీళ్ళు ఏ గ్రామం తిరిగినారో లేదో తెలియదు, కానీ ప్రతి గ్రామాన్ని ప్రతి మనిషితోన ఈరోజు వచ్చేసి నేను తిరుగుతూ ఉన్నాను. వాళ్ళందరి కష్టాలని అడిగి తెలుసుకుంటా ఉన్నాను. ఆ కష్టాలన్నీ ఏమి అంటే ఓన్లీ నీళ్ళు లేవు, డ్రైనేజీ లేదు, నాకు రోడ్లు లేవు, మాకు మరుగుదొడ్లు లేవు, మాకు కనీస సౌకర్యాలు లేవు బాబు అని చెప్పని అందరూ కొట్టుకునే వైనం జరుగుతూ ఉంది. ఏడుస్తూ ఉంటారు ఆడబిడ్డలంతా అక్కడ. ఇంకొక సంతోషమైన విషయం ఏమంటే ఈరోజు అందరికీ పలమనేరు పట్టణంలో, పలమనేరు నియోజకవర్గంలో అందరికీ తెలిసిపోయిన విషయం ఏమంటే ఎప్పుడో 7 ఏళ్ల ముందర సామాజికంగా చేసిన సాంగ్స్ అన్నీ కూడా ఈరోజు ప్రచారంలో నేను పోతా ఉంటే, అన్నా నువ్వు నాకు తెలుసు, అప్పుడు తీసిన ఆ సాంగ్లంతా మాకు తెలుసు. నువ్వో రాయి నేనో శిల్పి, చెక్కుతున్నంతసేపు నిన్ను నేను చెక్కుతున్నంతసేపు, ఆ తరువాత అంటారంతా నిన్ను దేవుడని, నేను అంటరాడివాడిని. అద్భుతమైన ఈ సాంగ్ నువ్వు యాక్ట్ చేసినావా, దాంట్లో నువ్వు జీవించినావా, ఈ బీవీఎం అనేది మీ సంస్థ అని చెప్పి ఈరోజు మా అందరి ముందర పలమనేరులో కానీ, పంజానీలో కానీ, బైరుట్లపల్లిలో కానీ, వీకోటలో కానీ యావత్ ప్రపంచానికి ఈ సాంగులన్నీ తెలుసు. సామాజికంగా ఈ సాంగులన్నీ నువ్వు చేసినావా అని అందరూ అడుగుతూ ఉంటే నాకు చాలా సంతోషం వేస్తూ ఉంది. పిలిచి మరి నన్ను చూసి ఫోటోలు సెల్ఫీలు దిగుతూ ఉంటే ఒక హీరో కంటే గొప్పగా, అది ఎవరు, మాజీ రిటైర్డ్ ఆఫీసర్లు, టీచర్లు, పెద్ద పెద్ద మహానుభావులు, మేధావులందరూ కూడా ఈ సాంగ్స్ అన్ని చూసి రిసీవ్ చేసుకుంటా ఉంటే చాలా సంతోషం వేస్తూ ఉంది. అన్నా ఈ సాంగులన్నీ నువ్వు చేసినావని తెలిస్తే నేను ఫలానా పార్టీ తప్పకుండా నా గుండె మాత్రం ఒప్పుకోదు, నీకే ఓటేస్తానని చెప్పి ప్రతి ఒక్కరు అంటూ ఉంటారు. అన్నా అందరూ సలహాలు ఇస్తూ ఉంటారు. నిజంగానే ఈ అన్ని పాటలు, నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వు ఉన్నావు తమ్ముడా, ఇప్పుడు నువ్వాడా నేను ఈడా మనకెందుకు అడ్డుగోడ తమ్ముడా, కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని అన్నదమ్ములందరూ ఏడ్చినారు. నాన్న సాంగు
ఏమిచ్చావని నిందించకురా నాన్నను. అద్భుతమైన సాంగు. ఏడాబోయినావో మనిషి సాంగు. అదేవిధంగా మాయేరా అంత మాయేరా. తప్పకుండా ఈ అన్ని సాంగులు మీరు చేసినారని మాకు తెలీదు, నువ్వు క్యాండిడేటా అని చెప్పి ఈరోజు అందరూ అడిగి అన్ని ఊర్లలో 75% ఆఫ్ పీపుల్ ఈరోజు షాక్కు గురవుతూ ఉండరు. తప్పకుండా ఇది ఏదో రుణము ఉండాది. పలమనేరు ఉండే కాన్స్టిట్యున్సీలో ఉండే ప్రజలందరికీ, నాకు, మనందరికీ ఏదో రుణానుబంధం ఉంది, రుణం ఉండాది. ఆ రుణం తీర్చుకునే రోజులు ఆరంభమైనాయి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో రాజకీయం అనే చెట్టుకి పుండాకులు వచ్చినాయి. ఆ పుండాకులన్నీ రాలిపోయి వైఎస్ఆర్సీపీ పుండాకులు, మన టీడీపీ పుండాకులన్నీ రాలిపోయి తప్పకుండా కాంగ్రెస్ అనే చిగురిస్తుందని చెప్పి ఈ కొత్త సంవత్సరంలో మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. తప్పకుండా ఒక వృక్షమన్నాక ఎంత ఘటమైన ఆకులున్నా ఆకులు రాలల్లా, కొత్త చిగురిచ్చల్లా. ఈరోజు అందరిలో ఆ స్పందన మొదలైపోయింది. పలమనేరు పట్టణ ప్రజలందరికీ ఈ ఆజన్మాంతం నేను రుణం తీర్చుకున్నా తక్కువే, ₹1 లంచం ముట్టకుండా పనిచేసుకుంటాను. తప్పకుండా నీతి నిజాయితీతో పనిచేసుకుంటాను. ఏదైతే పలమనేరు పెద్ద చెరువు అభివృద్ధి అని చెప్పినానో 12 ఏదైతే నేను వచ్చేసిందన పలమనేరు డెవలప్మెంట్ గురించి నేను ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేసినానో ఆ మేనిఫెస్టోని నేను తప్పకుండా నిర్వర్తించుకుంటానని చెప్పి మీ అందరికీ మాటిస్తా ఉంటాను. వార్తలు ఇంతటితో సమాప్తం.